ప్రజెంట్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తుంది. ఈ వివాదానికి సంబంధించి అసలు ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది, పరిష్కారం ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వివాదం ఎక్కడ మొదలైంది, దీనికి పరిష్కారం ఏంటి? రేవంత్ రెడ్డి గారు కమెంట్ చేస్తూ ఉన్నారు, మీరు ఏమంటారు? అంటే అసలు నా దృష్టి లోపల ఈ వివాదం అనేది రేవంత్ రెడ్డి సృష్టికర్తనే. ఇవాళ ఏదైతుందో ఎల్నినో ప్రభావంతో మొత్తం రాష్ట్రం అంతా వీళ్ళ కరువు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. మనం యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే పోసిన నార్లకు ఏదైతుందో వీళ్ళ నాట్లు ఇద్దామంటే నీరు కనబడతలేదే, పునాస మొత్తం పోయింది, పత్తి చేను మొత్తం పోయినాయి, వీళ్ళ త్రాగునీటి సమస్య ఎదుర్కోబోతున్నాం. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో మనకు ఎక్కడ నీరు అందుబాటులో ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. వీళ్ళు ఫార్చునేట్లీ అదృష్టం కొద్దీ వీళ్ళు ఏ మేడిగడ్డ బ్యారేజ్ 2 పియర్స్ కుంగిపోయిందని చెప్పని దాన్ని మరమ్మతు చేసుకోవాలని చెప్పి భావిస్తున్నామో, దాని అవసరం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ సపోర్ట్ లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ వాటర్ ఫ్లో గట్రా మెయింటైన్ అయినట్టయితే వాటర్ ఎగోకు లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ అది మనం మేడిగడ్డ వద్ద నిల్వ చేయాల్సినటువంటి అవసరం లేదు. వితౌట్ స్టోరింగ్ వాటర్ ఎట్ మేడిగడ్డ బ్యారేజ్ వీళ్ళ ప్రాణహిత ఫ్లో ఏదైతుందో ఇప్పుడు ఇది మోర్ దాన్ 93.5 మీటర్ లెవెల్ వాటర్ కెన్ బి లిఫ్టెడ్ టు అప్పర్ రీచ్, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్లా. అన్నారం సుందిల్ ఏదైతే ఫార్చునేట్లీ ఇట్స్ ఇంటాక్ట్. వీళ్ళ గ్రౌటింగ్ కూడా చేసి కొద్దిగా లిటిల్ చిన్న సీపేజెస్ ఉంటే అది కూడా గ్రౌటింగ్ చేసింది. మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఫుల్ లెవెల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదే. మినిమం డ్రా లెవెల్ వీళ్ళ అన్నారం ఒక 5 TMC నిల్వ చేయండి, సుందీలో ఒక 4 TMC నిల్వ చేయండి, 5 4 9 TMC నిల్వతో ఏదైతుందో మీరు ఎల్లంపల్లి వాటర్ ఎత్తిపోయవచ్చు. ఎల్లంపల్లి వాటర్ ఎత్తిపోతే ఎగవపోతాయి. ఇవాళ దాంతో ఏదైతే మొత్తం రాష్ట్రం చిరుడు కుంటలు నింపుకోవచ్చు. వీళ్ళ సాగుకి ఏదైతుందో అవసరం వచ్చినట్టు మీకు మిడమానరే కాదన్నా, వీళ్ళ మిడమానేర్తో ఏదైతే పైకి ఈ లిఫ్ట్ చేసే అవకాశం మల్లన్న సాగర్, ఇవాళ కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ రంగనాయక సాగర్, ఇవన్నిటితో పాటుగా అవసరాన్ని బట్టి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్తో SRSP కూడా ఎత్తిపోయొచ్చు అని చెప్పి అంటున్నాం. వీళ్ళ మీకు NTPC పవర్ జనరేషన్ ఉంది, సింగరేణి పవర్ జనరేషన్ ఉంది. NTPC పవర్ జనరేషన్కు 5 TMC వాటర్ కావాలి, సింగరేణి పవర్ జనరేషన్కు 5 TMC వాటర్ కావాలి. దిర్ ఇస్ నో వాటర్. ది ఓన్లీ సోర్స్ ఈజ్ ఏ కన్నెపల్లి పంప్ హౌస్. కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నన్నింటిని నువ్వు వినియోగించుకోకుండా కిందికి వదిలిస్తే వాడు కింద ఉన్నోడు ఏదైతుందో ఆంధ్ర, ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదే నాకు దొరికిన అవకాశం అని చెప్పని పట్టితే మిగిలిన వాడు ఎత్తిపోసుకుంటుండు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే గుర్తక్షలు చెల్లించుకుంటుండని చెప్పి అనడానికి ఇంకో ఇది ఆస్కారం. ఏదో మనం ఎగువ ఉన్న వాళ్ళు మనం వినియోగించుకోవాలి. అప్పర్ రీచే ఇట్స్ అవర్ రైట్. మనం వినియోగించుకున్న తర్వాత మిగులు ఉన్నట్టయితే కిందికి పోతాయి. మనం వినియోగించుకోకుండా కిందిని వదులుతున్నావు అని చెప్పాలంటే నువ్వు మన కడుపు ఎండబెట్టి కిందిని కడుపు నింపుతా అంటే ఎట్లనే, నువ్వు తెలంగాణ కడుపు ఎండబెట్టి ఇలా ఆంధ్రలో కడుపు నింపుతా అని చెప్పి అన్నట్టుంది కథ. ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఈడ పాలన చేస్తుండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చూస్తుంటే కడుపు నిండా విషయం పెట్టుకుంటా కేవలం కేసీఆర్ గారి పట్ల ఉన్నట్టుగా ఈర్ష్య ద్వేషంతో ఆయన కళ్ళల్లో కూడా కేసీఆర్ కనబడతాడా? వీళ్ళ కన్నెపల్లి పంపోదు వాటర్ లిఫ్ట్ చేస్తే ఏడ కేసీఆర్ గారి మళ్ళీ పేరు వస్తుందో, వీళ్ళ కాళేశ్వరం కొట్టుకోపోయిందని చెప్పినాం. లిఫ్ట్ చేస్తే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉందని ఒక భావన మన ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఏది అవుతుందో వాటర్ లిఫ్ట్ చేయొద్దు. ఇవాళ ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరే? వాళ్ళ సాంకేతిక నిపుణులు, వాళ్ళొక లేఖ రాసి ఒక ప్రకటన ఇచ్చిండ్రే. యు కాల్ దెమ్ తప్పేముందనలా? వాళ్ళని పిలిచి ఏదైతుందో మీరు వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కన్నెపల్లి పంపదు వాటర్ లిఫ్ట్ చేస్తూ చెప్పి మీరు అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. అది ఎట్లా సాధ్యమవుతుంది? యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళకి అప్పగించవా? యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పని ఏదైతే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇచ్చి యూ ఎంటర్ ది రెస్పాన్సిబిలిటీ టు దెమ్. తెలుస్తుంది కదా వాళ్ళు ఏమంటే ఎన్డీఎస్సీ ఎక్కడ కూడా ఏదైతుందో నీ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో అది మరమ్మతులు చేపట్టకుండా నీరు నిలువ చేయకూడదు అన్నది. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేపట్టరు. ఆయన సంవత్సర కాలం గడిచిపోయింది, ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు అని చెప్పి అంటున్నాం. వీళ్ళ తుమ్మనేటి వద్ద ప్రాణిత బ్యారేజ్ నిర్మాణం చేస్తానని చెప్పినావు. 30 మాసాలు గడిచిపోయింది, తట్టెడు బట్టెత్తిపోయలేదు. అదే వాళ్ళ ప్రాణిత బ్యారేజ్ నిర్మాణం చేసి ఉండి ఉన్నట్టయితే నువ్వు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి సుందీళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తున్నాయి కదా. ఇది ప్రభుత్వ ఆలోచనే కదా. అంటే ఏంది, నువ్వు తుమ్మడిహేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయవు, 30 మాసాలు గడుచు తట్టెడు మత్తి ఎత్తిపోయావు. వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నీరు ఎత్తిపోసే ఒక అవకాశం ఉంటే
అది అటెంప్ట్ ప్రయత్నం చేయవు. ఒక ప్రభుత్వ అధినేత ఎప్పటికీ పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, పాజిటివ్ దృక్పథంతో. ఈయన మొత్తం నెగటివ్, రేవంత్ రెడ్డి మొత్తం నెగటివ్ అని చెప్పంటూ నేను. ప్రభుత్వ అధినేత ఒక ముఖ్యమంత్రి పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఏం చేస్తే ఇది రాష్ట్ర ప్రజానీకానికి ప్రయోజనం అనుకూరుతుంది, ఏ విధంగా మేలు చేయగలుగుతావు గదే ఆలోచన చేయి. నువ్వు అదే ఆలోచన చేయకుంటే ఏది ఇస్తుందో అంత నెగిటివ్ థింకింగ్. ఏది కొట్టుకోపోతే ఎట్లా కొట్టుకోపోతుంది అంత 1,00,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. నీ భద్రాచలం ఏదైతే 30 లక్షల క్యూసెక్ ప్రవాహం ఉన్ననాడే దాని ప్రభావం సంభవించలేదు. అన్ని ఏదైతుందో మొత్తం నెగిటివ్ థింకింగ్. కడుపున విషయం అని చెప్పంటున్నా. ఆయనకు ఇంత దుర్మార్గం మనం ఊహించలేమే చెప్పంటున్నా. ఇలా ముఖ్యమంత్రి కనీసం ఏదైతుందో స్పందన, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆతుకోబోతున్నామో, జరిగిన సంఘటన నేరస్తుని అదుపులోకి తీసుకోవడం ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఇంకొక అంశం. భవిష్యత్తు ఇటువంటి ఒక సంఘటన పునరావృతం కాకుండా ఏ టీం చర్యలు చేపట్టాలి కూడా ఆలోచన ఉండాలి. ఏది లేదు, కనీసం కండోలెన్స్ లేదు. మరి ఏం ప్రభుత్వం ఏంటోనే నాకైతే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా పాలన ఇస్తే ఇంకా అంతకన్నా మెరుగైన పాలన వస్తుందని చెప్పని ఊహించినాం. కేసీఆర్ గారి కన్నా మెరుగైన పాలన వస్తుందని చెప్పి అనుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మనం 15,000 ఇస్తామని చెప్పాం. 15,000 కదా మొన్న ఇచ్చిండే, అటు ఇటు 3 ఎగ్గొట్టి మొన్న ఇచ్చిండు. ఏదని చూడండి చెప్పంటున్నాను నేను. ఇలా ఆడబిడ్డలు కోటిశీలం చేస్తా అని చెప్పంటాను. అసలు 2,500 దిక్కు లేదు, అసలు 2,500 దిక్కు, వాళ్ళకి 2,500 పెన్షన్ ఇస్తా అని చెప్పన్నాడు. అమలు చేస్తున్నాడే. ఇలా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, తర్వాత 1,00,000 అన్నాడు. ఇవాళ 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 లక్షల ఉద్యోగాలు నింపాలి. నింపింది 17,000 నింపిండి అని చెప్పంటున్నా. రాజీవ్ యువ కిరణాలు అన్నాడు. ఇంత ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతే ఏ విధమైనటువంటి ఒక వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించలేదు. నీకు నిరుద్యోగ యువతకు లేదు, ఆడబిడ్డలకు లేదు, అసలు పెన్షన్లు లేవు, రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. నువ్వు ఎవడు ఏమనంటే ఫ్యూచర్ సిటీ, ఎవడి ఫ్యూచరే? నీ ఫ్యూచర్ కోసం ఏదైతుందో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతావా? మార్కెట్లో కావాలంటే గంజాయి దొరుకుతుంది కానీ యూరియా దొరకని పరిస్థితి ఉందా? కావాలంటే గంజాయి దొరుకుతుంది ఎక్కడో ఒక సాటు, కానీ యూరియా అట్లా కూడా దొరకట్లేదు అని చెప్పంటున్నా. ఎవడో ఈ యాప్ కనిపెట్టింది, ఎవడు ఈ యాప్ కనిపెట్టింది అని చెప్పంటున్నా. అసలు సాగే లేదు అని చెప్పంటే ఈ యాప్ అని చెప్పంటే మరింత ఆందోళన గురి చేస్తున్నావు కదా నువ్వు. గతంలో ఎన్నడూ కూడా ఏది ఇస్తుందో నీకు ఎరువు కరువు రాలేదు. గతంలో ఎన్నడూ కూడా ఏది ఇస్తుందో కేసీఆర్ గారి పాలన లోపల ఎరువు కరువు రాలేదు. మరి ఇవాళ ఎరువు కరువు ఎందుకు వస్తుంది? దేశంలో ఎక్కడ లేని ఎరువు కరువు ఇక్కడనే ఎందుకు ఉంది? అంటే ఈ ప్రభుత్వం అసమర్థత కాదా? అరే గెలుసు ముచ్చ పక్కన పెట్టా, ముందు 2 ఏళ్ళ పాలన ఎట్లా కొనసాగుతో ఆలోచన చేయి. గెలుసు ముచ్చ పక్కన పెట్టు. ప్రజలు విజ్ఞులు, తీర్పు ఎట్లేయాలో అట్లా ఇస్తారు. మనకు మనం, నాకు నేను నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. ముందు 2 ఏళ్ళు ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రజలను ఎట్లా కాపాడు గది ఆలోచన చేయి. ముందు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎట్లా ఎత్తిపోతో గది ఆలోచన చేయి. రైతు ఈ ఖరీఫ్ ఏదైతే ఎట్లా పంట సాగు చేసుకోవాలి గది ఆలోచన చేయని చెప్పంటున్నా. ఈ కరువును ఎట్లా అధిగమించాలి గది ఆలోచన చేయని చెప్పంటున్నా. అది పక్కన పడేసి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా. నీ చేతిలో ఏముందే ముఖ్యమంత్రి కావడానికి? నీ చేతిలో ఏముందని చెప్పంటున్నాను నేను.